హాయ్ అండి. ఈరోజు వీడియోలో కర్వ్ స్కేల్ తోటి హ్యాండ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే పేపర్ మీద చూపిస్తున్నాను. మీరైతే ఏం చేస్తారంటే క్లాత్ మీద ట్రై చేయండి, లేదంటే పేపర్ మీద ట్రై చేసినా పర్లేదు. నేను ఈ స్కేల్ ఎక్కడ తీసుకోవాలి ఏంటనేది కింద ప్రొడక్ట్లో ట్యాగ్ చేస్తాను, కొనుక్కోండి. ఇప్పుడైతే పావు మీటర్ క్లాత్ తీసుకుని సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. కోరాసు అంటే మనకి ఓపెన్స్ ఉంటాయి కదా, అది ఆపోజిట్లో ఉండాలన్నమాట. ఫోల్డింగ్ మాత్రం మన వైపుకు ఉండాలి. ఒక హ్యాండ్ అయితే ఒక 2 లేయర్స్ వస్తుంది, ఫోల్డింగ్ మీద 2 లేయర్స్ వస్తుంది. అదే 2 హ్యాండ్స్ అయితే 4 లేయర్స్ వస్తుంది. పైన షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. అయితే నేను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి 6.5-7 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. మీకు ఆర్మ్ లూజ్ని బట్టి చంక డౌన్ అనేది ఉంటుంది. హ్యాండ్ హైట్ అనేది పూర్తిగా మీ చాయిస్. 5 ఇంచుల కన్నా తక్కువ ఉందనుకోండి హ్యాండ్ హైట్, 5 ఇంచులు సగానికి మార్కింగ్ వేసుకుని చంక డౌన్ తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మనకి సైజుని బట్టి, అంటే ఆర్మ్ లూజ్ సైజుని బట్టి మనకి చంక డౌన్ అనేది ఉంటుంది. మన స్టైల్లో మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మార్కర్, మీకు నేను చెప్పేది వినండి. మీకు మార్కింగ్ అనేది సరిగ్గా కనిపించకపోతే నేను ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నానో చెప్తూ ఉంటాను, మీరు వింటూ ఉండండి. అయితే పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసానండి. 6.5 ఇంచులు అంటే కింద ఖర్చులతో కలిపి. కింద మీరు పైపింగ్ వేసుకున్నా, పట్టి అతకాలనుకున్నా, లేదంటే ఇలా ఉల్టా తిప్పేసుకున్నా కూడా బార్డర్ ఉంటే ఏదైనా పర్లేదు, ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. నేనైతే 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ అండి, అంటే ఆర్మ్ లూజ్ 8 ఇంచులు, 8.5, 8.5, 8.30 ఎంతైనా పర్లేదు. 3.5కి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నేను 3.5 చూపిస్తున్నాను కదా, అది కరెక్ట్ కాదు, బై మిస్టేక్లో 3.5 పడింది. 3.5 అండి. 8వ నెంబర్తో వస్తే ఇంకోండి, ఇప్పుడు 3.5కి సెట్ చేస్తాను. 3.5 ఓకేనా. 3.5కి మార్కింగ్ వేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఇలా లైన్ వేసుకోండి. వేసిన తర్వాత ఈ క్రాస్గా ఇక్కడ 3.5 ఉందా, ఉంది. ఇదే 3.5 అవతల వైపు కూడా ఉండాలన్నమాట. ఇలా క్రాస్గా 8 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. అంటే నా ఆర్మ్ లూజ్ ఎగ్జాక్ట్గా 8 ఇంచులు. 8 ఇంచులకు మార్కింగ్ వేసుకొని తర్వాత వచ్చేసి షోల్డర్ దగ్గర 1 ఇంచు, ఏ సైజు వాళ్ళకైనా అంతే 1 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూసుకుంటున్నాను. ఎంత వచ్చినా పర్లేదు, సగానికి ఒక మార్కింగ్ వేస్తున్నాను. అంటే ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ లో తీయడానికి మార్కింగ్ వేస్తున్నాను అనమాట కర్వ్ స్కేల్ తోటి. ఆర్మ్లు స్ట్రేట్గా చూసుకోండి, ఎంత వచ్చినా పర్లేదు, ఒక మార్కింగ్ అయితే వేసేయండి. వేసిన తర్వాత ఈ స్కేల్ సహాయంతో ఇలా లైన్ వేసేసేయండి. ఇలా లైన్ అనేది వేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం అనమాట. ఇదంతా నేను సెట్ చేస్తుంది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ లోతు కోసం. మీకు కనిపించట్లేదని మళ్ళీ మార్కింగ్ వేశాను. ఇలా స్ట్రేట్గా లైన్ వేశాను కదా. ఈ చంక డౌన్ 3.5 ఉంది కదా, దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇలా సగానికి మార్కింగ్ వేస్తే నాకు వచ్చేసి 1.5 కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది. 1.5 కన్నా కొంచెం ఎక్కువ. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కర్వ్ తీయడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఆర్మ్ లూజు, ఈ పాయింట్, ఈ 1 ఇంచు, ఈ 3 కూడా మనకి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేయండి. ఇది బ్యాక్ పార్ట్ కర్వ్. ఆర్మ్ లూజు ఈ 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసాం కదా, అది ఈ 1 ఇంచ్, ఇది బ్యాక్ పార్ట్ కర్వ్ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, మనకి 8వ నెంబర్ అనమాట. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి ఎలా కటింగ్ చేసుకోవాలనేది, ఎలా మార్కింగ్ వేసుకోవాలనేది ఈజీగా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టేసుకోండి. ఈ ఆర్మ్ లూజు, అదేవిధంగా ఈ మిడిల్ పాయింట్, ఈ 1 ఇంచు, ఈ వీటినన్నిటిని టచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ కర్వ్ అండి. ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కర్వ్ అనమాట. ఇదిగో ఇలా పెట్టేసుకోండి. ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి ఇంతవరకు ఇది ఫ్రంట్ పార్ట్ కర్వ్. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫ్రంట్ పార్ట్ కర్వ్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కర్వ్ అనేది చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ కర్వ్. బ్యాక్ పార్ట్ కర్వ్ అనేది ఇది ఉల్టా తిప్పేసుకోండి. ఉల్టా తిప్పేసుకుని ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఉల్టా తిప్పేసుకొని చూడండి, నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. అంతే, చాలా అంటే చాలా సింపుల్ అండి. చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, ఐబ్రో షేప్ వచ్చింది కదా, ఇదిగోండి ఇలాగా మనకి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇది మార్కింగ్, బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఈ క్రాస్గా ఉంది చూసారా, టేల్ ఎక్కువ ఉంది చూసారా వెనకాల, ఆ టేల్ ఉన్నది ఇటువైపు పెట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇది బ్యాక్ పార్ట్ కర్వ్. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కర్వ్. ఫ్రంట్ పార్ట్ కర్వ్ వచ్చేసి ఇలా అనమాట. ఇలా ఉండాలి ఫ్రంట్ పార్ట్ కర్వ్ అనేది. ఏ సైజు వాళ్ళకైనా చంక డౌన్ బట్టే మనకి ముడతలు అనేవి రావు. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చిన్నగా ఉన్నదేమో ఫ్రంట్ పార్ట్ అండి. ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇది ఇంకో ఇలా పెట్టేసుకుని కర్వ్ తిప్పేసేయండి. ఇలా పెట్టేసుకుని ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. ఓకేనా. మళ్ళీ దీన్ని ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలాగా అంతే, చాలా అంటే చాలా సింపుల్. ఈ స్కేల్ అనేది కింద ప్రొడక్ట్లో ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కోండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ కర్వ్ స్కేల్ అనేది ఎలా వాడాలని ఏంటనే తెలుస్తుంది. పర్ఫెక్ట్గా తెలిస్తేనే మీకు ముడతలు రావన్నమాట, లేదంటే మీకు ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను. మీకు షేప్ అనేది ఐబ్రో షేప్ ఎంత బాగా వస్తుందో చూడండి. ఇలా కటింగ్ చేశాను కదా, ఇలా కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ
ఒక హాఫ్ ఇంచ్ అని లోతు అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి నేను లోతు అయితే కట్ చేస్తున్నాను. షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. మీ దగ్గర ఎన్ని కర్వ్ స్కేల్స్ ఉన్నా కూడా మీరు వాడే పద్ధతిని బట్టే మీకు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. చూడండి సేమ్ షేప్ వచ్చేసింది చూసారా, ఐబ్రో షేప్ అనమాట. మనకి ఈ వెడల్పు ఎంత ఉందో అంత రావాలి అని అనుకోకండి, అంటే స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంత కాదు, మనకి ఐబ్రో షేప్ రావాలి, పైగా పర్ఫెక్ట్గా రావాలి, సైజుని బట్టే ఉంటుంది అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద ట్యాగ్ చేస్తాను ఈ లింక్లో, మీరు ఖచ్చితంగా ఈ స్కేల్ అనేది కొనుక్కోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.